ప్రధాని నరేంద్ర మోదీ మాటలు తప్ప చేతల మనిషి కాదని తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కుటుంబ బాంధవ్యాలు, సెంటిమెంట్ల విలువ ఆయనకేం తెలుసని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్న చంద్రబాబు శుక్రవారం రాజమహేంద్రవరంలో రోడ్ షోల్లో పాల్గొన్నారు. కేసీఆర్కు అమరావతి అభివృద్ధి చెందడం ఇష్టం లేదని, వైఎస్ జగన్కు అధికారం అప్పగిస్తే వీధికో రౌడీ పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. తెదేపా అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం 10 సూత్రాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో పర్యటించారు. శ్యామలా సెంటర్, జాంపేట ఆజాద్ చౌక్లో ప్రసంగించారు. నరేంద్ర మోదీ వెంకన్న సాక్షిగా హామీలిచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. దొంగలకు కాపలాదారుడైన మోదీకి గుజరాత్ తప్ప ఇంకేమీ తెలియవని, దూరదృష్టి లేని నాయకుడని ఎద్దేవా చేశారు. కర్నూలు సభలో మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఘాటుగా బదులిచ్చారు. ఎక్కడికి పోతున్నారు మీరు? ప్రధానమంత్రి ఉందాతనం ఏమైంది? పోలవరం ఈయనిచ్చా అంటే ఈయనిచ్చేదేంటి? పోలవరం చట్టంలో ఉంది. మనకు అవును తమ్ముళ్ళు కాదా? అవునా కదా? విభజన చట్టంలో మన హక్కు అది. ఏదో ఈయన త్రిబుల్ ఇచ్చాడంట, ఐఐటి ఇచ్చాడంట, ఐజర్ ఇచ్చాడంట. చట్టం ఒకసారి చదవండి నరేంద్ర మోడీ గారు. మీ భిక్ష కాదు, నా హక్కు అని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను అడిగా ప్రత్యేక హోదా ఇమ్మని 29 సార్లు తిరిగాను. మన రాజధాని ఫౌండేషన్ కూడా ఆయన్నే పిలిచా, వచ్చాడు. ఏమిచ్చారు? మట్టి, నీళ్లు మన ముఖాన్ని కొట్టాడు. ఏదో అభివృద్ధి తెలియదని మాట్లాడాడు. నేను సవాలు విసురుతున్నా. మీ గుజరాత్కి రమ్మంటారా? వస్తా. ఢిల్లీకి రమ్మంటారా? వస్తా. గతాన్ని చర్చిస్తారా? చర్చిస్తా. భవిష్యత్తును చర్చిస్తారా? చర్చిస్తా. విజన్ చర్చిస్తారా? చర్చిస్తా. సవాలు విసురుతున్నా. సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా. ఒక్క హైదరాబాద్ పోయింది, 20 హైదరాబాద్ తయారు చేస్తారు తమ్ముళ్ళు. అది నా శక్తి. ఆయన అంటున్నాడు తుంగభద్ర, కృష్ణ నీళ్లున్నాయి, వీళ్ళు ఏం చేయలేకపోయారని. నరేంద్ర మోడీ గారు వచ్చి చూడండి పట్టిసీమ, వచ్చి చూడండి గోదావరి కృష్ణ అనుసంధానం. మీరేం చేశారు? ఒక్క నది అనుసంధానం చేశారా మీరు ప్రధానమంత్రిగా? మాటల ప్రధానమంత్రి, చేష్టల్లో మాత్రం లేదు. మాటలు కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అలాంటి ప్రధానమంత్రి. మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నితే కోడికత్తి పార్టీ మద్దతు పలుకుతోందన్న చంద్రబాబు ముసుగు తీసి రావాలని సవాల్ విసిరారు. విద్యావంతుడైన లోకేష్ రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని ప్రశ్నించారు. కుటుంబం ఉంటే ఆ విలువేంటో మోదీకి తెలిసేదన్నారు. నేను యూటర్న్ బాబు అంట. నేను తీసుకున్న రైట్ టైం, రైట్ టర్న్ మా ప్రజల కోసరం. మా ప్రజల కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తప్ప యూటర్న్ కాదు. మీరు యూటర్న్ తీసుకున్నారు. రోజు రోజుకు మాట మార్చింది మీరు గాని నేను కాదని చెప్పి మరొకసారి నరేంద్ర మోడీ గారికి చెప్తున్నా. ఆయన ఏదో కార్యక్రమాలు ఇస్తే నేనేదో స్టిక్కర్ కనిపిస్తున్నానంట. ఎవరి డబ్బులండి? మీ సొంత డబ్బులా? మనం గట్లా ట్యాక్సులు బ్యాక్వర్డ్ ఏరియాకి, వెనుకబడిన ప్రాంతాలకి మనకు 7 జిల్లాలకు వాళ్ళ 9 జిల్లాల డబ్బులు ఇస్తారు. 3వ విడత ఇచ్చారు. 4వ విడత మనకివ్వకుండా మనకి తీసేసుకున్నారు. వాళ్ళకు మాత్రం 450 కోట్లు ఇచ్చారు. ఇదేనా గౌరవం మీకు అని అడుగుతున్నా. ఇప్పుడు మన దగ్గర సోలార్ ఎనర్జీ కూడా వచ్చింది. ఆయనే ఇచ్చారు. నువ్వు ఇచ్చేదేంటి సోలార్ ఎనర్జీ? నేను భూమి ఇచ్చా. నేను సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టానంటే మనం తూర్పు భాగాన ఉన్నాం, దేశంలో సెంట్రల్లో ఉన్నాం. నేను ఆ పేరు పెడితే ఇప్పుడు సోలార్ ఎనర్జీ వచ్చి ఆ సూర్యుడే కరెంటు మనకి ఇస్తున్నాడు తమ్ముడు. అది మన గొప్పతనం. సన్సెట్ అంట, SUN కాదు SON అంట. నా కొడుకు సెట్ అంట. నరేంద్ర మోడీ కుటుంబాన్ని తెలుసా మీకు తమ్ముళ్ళు? తెలీదా? నేను చెప్పదలుచుకోవాలా. కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తిని. నాకొక భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, చిన్న కుర్రాడు దేవాంశుడు మనవడు కూడా ఉన్నాడు. మీ కథ ఏంటి నరేంద్ర మోడీ గారు? ఎవరైనా ఉన్నారా? విలువలున్నాయా? కుటుంబ సాంప్రదాయాలు ఉన్నాయా మీకు? మీరు నన్ను గురించి మాట్లాడతారు. మా అబ్బాయి ఏం గాలికి రాలా, రాజకీయాలకు రావాలని కూడా నేను కోరుకోవాలా. స్టాన్ఫోర్డ్ చదివాడు, చదువుకున్నాడు బాగానే, వ్యాపారం ఉంది, చేసుకోమన్నాను. నేను కూడా సేవాభావంతో పనిచేస్తానంటే కష్టాలుంటాయి, మీ ఇష్టం అని చెప్పా. భవానీకి కూడా అదే చెప్పా, రామ్మోహన్ కూడా అదే చెప్పా. అమరావతి అభివృద్ధి చెందడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టం లేదన్న చంద్రబాబు తాను సృష్టించిన సంపద అనుభవిస్తూ పెత్తనం చేసేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్ జగన్ కు రాజమార్గంలో డబ్బులు పంపిస్తూ ఎన్నికలు ఏకపక్షం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ని ఒక మాట అంటాడా నరేంద్ర మోడీ ఒక మాట అంటాడా కేసీఆర్ ని, జగన్ ని ఒక మాట అంటాడా కేసీఆర్ జగన్ ఒక మాట అంటాడా కేసీఆర్ ని. ఏం రాజకీయం తమ్ముళ్ళు, తప్పుడు రాజకీయం కాదా? ఎందుకు ఈ ముసుగని అడుగుతున్నా? ధైర్యంగా రండి, ముసుగు తీయండి, వీరోచితంగా పోరాడదాం. మీరో మేమో తేల్చి పారేస్తాం తప్ప ఈ ముసుగులో గుద్దులాట్లొద్దు. జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఏంటి తప్పు? కేసీఆర్తో కలిస్తే ఆయన ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు, చెప్పాడు కదా. ఏం నీ చెవులో చెప్పాడా ఇస్తానని? అది నీకు తెలియదా? ఈ పెద్ద మనిషికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి సపోర్ట్ చేస్తాడంట. కోడి కత్తి మోడీ కత్తికి. ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా. ఎవరిని మోసం చేస్తారు తమిళు? నేను తయారు చేసిన రాష్ట్రాన్ని, నేను తయారు చేసిన సంపద నువ్వు అనుభవిస్తూ మమ్మల్ని చీకొడతావా? తమాషానా ఇది? పోలవరం రావడానికి వీలు లేదా? మీకు నష్టమేంటండి? పోలవరం వస్తే సుప్రీంకోర్టుకి వేస్తావా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? 5 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించామని చంద్రబాబు చెప్పారు. ఈరోజు కాపులున్నారు. 5 సంవత్సరాల్లో మీకు 4,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాను. కాంగ్రెస్ హయాంలో ₹1 ఖర్చు పెట్టలేదు. రిజర్వేషన్లు కావాలంటే 5% రిజర్వేషన్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ ఆమె తెలియజేస్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు చేశారా? వైఎస్ఆర్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడికే వచ్చి అడిగితే పాదయాత్రలో చాలా దౌర్జన్యంగా ఇది నా పరిధిలో లేదు, దిక్కున్నది ఇక్కడ చెప్పుకోమన్నారు. ఇప్పుడు ఓటుకు వస్తే మీరు అడగాలి కదా, ఏమాట దిక్కుడు చెప్పాలి కదా. మీరు కాపులనే వాళ్ళు ఎవరైనా ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డికి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజా సంక్షేమానికి 10 సూత్రాలు అమలు చేసి ప్రజల జీవితాల్లో ఆనందం నింపుతామని చంద్రబాబు అన్నారు. అంతకుముందు కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం సభలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అవసరమైతే 3వ పంటకు సైతం నీరందించి రైతన్నకు అండగా నిలుస్తానని చంద్రబాబు చెప్పారు. మహిళలకు వచ్చే 5 ఏళ్లలో 3 సార్లు పసుపు కుంకుమ కార్యక్రమం అమలు చేస్తామన్నారు. కాపు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆకుల రామకృష్ణను చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మహిళలు ఉత్సాహంతో నృత్యాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. 5 నియోజకవర్గాల్లో 4 చోట్ల జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు.